సార్ ఏంటి ఎలా సాగుతుంది జీవితం? ఎందుకంటే చదువుకున్నారు. చాలామంది గతంలో చదువుకోని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారు అనేది పెద్ద నానుడి. అది కూడా నమ్మకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఏ బీఈడీ చేశారు, ప్రిన్సిపల్ చేశారు, స్కూల్ పెట్టారు. చాలామంది ఈ స్టేజ్లో ఎవరో సినిమాల కోసం ఆన్ ద స్టేజ్, నేను సుకుమార్ గారిని ఒకరిని చూసి అట్లా కంఫర్ట్ లైఫ్ని వదులుకుని ₹1,00,000 ఆ లైఫ్లో వదిలిపెట్టుకుని కాళ్ళతో తన్ని కోరి కష్టాలు తెచ్చుకోవటం. నేను చాలా రేర్ కేసెస్ చూస్తుంటా ఇండస్ట్రీలో. ఎట్లా అనిపిస్తుంది లైఫ్ చూస్తే? మొదటగా ఈ సాక్షి ఛానల్కి పిలిచి సాక్షి ప్రేక్షకులకు నన్ను పరిచయం చేయడం కోసం మీరు తీసుకున్న ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు, వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ. థ్యాంక్ యూ రమేష్ గారు. మీరు చెప్పేశారు ముందే కంఫర్ట్ లైఫ్ని రోడ్డు మీద పెట్టుకున్నారు అని. కరెక్టే అండి అది. ఎందుకంటే అప్పట్లో, ఇప్పుడు నేను వచ్చి దాదాపు 26 సంవత్సరాలు దాటిపోయింది ఇండస్ట్రీలో. మొదటి సినిమా యాక్ట్ చేసి 26 years దాటిపోయింది. సీతారామరాజు అని 98 సెప్టెంబర్ 13వ తేదీ నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను ఫుల్ టైము. సో అప్పటికి నేను మీరు అన్నట్టు కొంచెం కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. మా ఊర్లో చాలా కంఫర్ట్ పొజిషన్లో ఉండి కేవలం ఐడెంటిటీ క్రైసిస్, నాకు మొదటి నుంచి ఐడెంటిటీ క్రైసిస్తో నేను ఇండస్ట్రీకి వచ్చా. ఇండస్ట్రీకి వచ్చినందుకు తెలిసింది నాకు రోడ్డు మీద పడ్డాం మనం అని చెప్పి. ఎందుకంటే ముందు తెలియదు. సో ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే దేవుడి దయ వల్ల ఏదో చాలామంది నాకు హెల్ప్ చేయటం వల్ల నేను ఈ పొజిషన్లో, మీలాంటి వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసే పొజిషన్లోకి వచ్చాను. కానీ రాకముందు మాత్రం ఇప్పుడు వచ్చేవాళ్ళకి కానీ, ఇప్పుడు నాలాగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ గురించి తెలుసుకొని వచ్చేవాళ్ళు, ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు వచ్చినా ఇండస్ట్రీ గురించి తెలియకుండానే వస్తారు. అవును. ఎందుకంటే తెలుసు అనుకుంటారు. ఎవరో ఏదో చెబితే రావటము, లేకపోతే మనం సక్సెస్ అవుతామని చెప్పి రావటము చేస్తుంటారు. యాక్చువల్గా అయితే తెలుసుకొని రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఈ కష్టాలను నేను భరిస్తాను, భరించి సక్సెస్ వైపు నేను వెళ్తాను అనుకున్నోడు రావాలి తప్ప, బట్ అవన్నీ కనుక్కొని రావటం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ పిచ్చున్నోళ్ళు వచ్చేస్తారు. అవును. అలాగే నేను కూడా ఏమీ తెలియకుండా వచ్చాను సార్ హైదరాబాద్కి. అసలు ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉందో, దీని ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. తెలియకుండా వచ్చి తెలుసుకునే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఎవరు లేరు చెప్పేవాళ్ళు, అలా అని చెప్పి రాకూడదు కానీ వచ్చేసాం. నేను యాక్చువల్గా మీరు ప్రిన్సిపాల్, స్కూలు, ఎంఏ, ఎంఈడి ఇవన్నీ చేసింది ఓన్లీ డబ్బులు సంపాదించడానికండి. ఓకే. మనీ ఎర్నింగ్ కోసం నేను చిన్న ఏజ్లోనే స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా 7 years రన్ చేశాను. ఆ మనీ ఎందుకు సంపాదించాలంటే, సినిమా ఇండస్ట్రీకి రావాలంటే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే పేరెంట్స్ ఒప్పుకోరు. మా ఫాదర్ అగ్రికల్చర్ బేస్ ఉన్న ఫ్యామిలీ, మా చిన్న 3-4 ఎకరాలు ఉన్న ఫ్యామిలీ. చదువు రాని మా ఫాదరు చదువు ఉన్నంత వరకు చదువుకొని ఏదో జాబ్ చేయాలి, టీచర్ అన్న అవ్వాలి అనే ఉద్దేశంతో చదివిస్తున్నప్పుడు నేను కొన్ని నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం. కరాటే, డ్యాన్సు, ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లూటు ఇలాంటివి నేర్చుకున్నప్పుడు నాకు ఆయన సపోర్ట్ చేశాడు తెలియకుండానే. సో ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి మనం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. పైగా నేను ప్రజానాట్య మండలిలో యాక్టివ్గా ఉండేవాడినప్పుడు. ఓకే. అక్కడ నాటకాలు ఇవన్నీ. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ చాలా మందికి ఎవరికి లేవు కదా. సో మనకు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు కదా. సో ఇవి నేర్చుకున్నాము, ఇక్కడ ఉండకూడదు మనం అని చెప్పి. మరి హైదరాబాద్ పోవాలంటే ఏంటి పరిస్థితి అంటే డబ్బు కావాలి. డబ్బులు ఇంట్లో ఇచ్చే పొజిషన్ అప్పట్లో లేదు. ఒకవేళ పొజిషన్ నుండి ఏదన్నా చేసి ఇవ్వటానికి కూడా అది మనకు సంబంధించిన ఫీల్డ్ కాదు. అవును. వాళ్ళు అనుకునేది అప్పుడు. అవును. పొలం పని చేయటం ఈజీ, పొలం ఉంది కాబట్టి. లేదా అప్పుడు మా క్లాస్మేట్స్ అందరూ అప్పుడు బాగా క్రెడిబిలిటీ ఉండి భయంకరంగా క్రేజ్ ఉన్న జాబ్ ఏంటంటే టీచరు, బీఈడి. అసలు బీఈడి టీచర్ పోస్ట్ వచ్చిందంటే హీరో, అసలు ఇంకా కలెక్టర్ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే అది తెలియదు మనకి. సో ఒక టీచర్ పోస్ట్కి ఎక్కువ మంది ట్రై చేసేవాళ్ళు. సో అలా అంతవరకన్నా అవుతారు అనే ఉద్దేశంతో చదివించిన తర్వాత మనకు మైండ్లో ఇది 10th ఇంటర్ అప్పటి నుంచి. సో మన చుట్టుపక్కల ఇవన్నీ నేర్చుకొని ఏదో స్పెషల్గా ఉండటం వలన ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఇక్కడ కాదు, నీ రేంజ్ అక్కడ అంటుండేవాళ్ళు. సిల్వర్ స్క్రీన్ మీద నువ్వు ఇక్కడేంటి, ఇక్కడ తిరుగుతావేంటి, టైం వేస్ట్ కదా అని. సో మనకి ఇంక హైదరాబాద్ వచ్చి ఉండటానికి బేస్ లేదు. ఎవరో తెలియకపోవటం ఒకటి ఫీల్డ్లో. అసలు మనం ఏదో ఒక రకంగా వెళ్ళి ట్రై చేద్దామంటే డబ్బులు కావాలి. అవును. సో ఆ ప్రాసెస్లో
డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే నేను డిగ్రీ అయిపోగానే స్కూల్ స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేశాను, తర్వాత అక్కడే ఉండి స్కూల్ రన్ చేస్తాను, ఎంఏ చేశాను, తర్వాత ఈ టీచర్ పోస్ట్ కోసం బీఈడి ఎంఈడి చేసి స్కూలు ఆబ్వియస్గా నేను పెట్టడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి సక్సెస్ అయిందండి. అంటే రెసిడెన్షియల్ అప్పుడప్పుడే వస్తున్న టైము. ఒక చైతన్య, నారాయణ ఇవి కూడా అప్పుడు ఫేమస్ కాదు. ఓకే. ఇప్పుడు 91లో. ఓకే. 91లో నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పుడు రెసిడెన్షియల్ మీద అంతా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలో చదివేటప్పుడు కొద్దిగా డబ్బులు ఉండి బాగా చదివించాలనుకున్న వాళ్ళు కాన్వెంట్స్కి, రెసిడెన్షియల్కి అప్పుడప్పుడే పంపిస్తున్న టైము. కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అని స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్కి వచ్చేద్దామని నేను. ఓకే. కానీ నాకు ఆ స్కూల్ ఫీల్డ్లో నేను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్గా, టీచర్గా ఉండటం మూలాన నాకు వచ్చిన క్రెడిబిలిటీ ఒక హీరోకి కూడా ఉండేది కదండి అక్కడ ఆ లోకల్లో. సో తక్కువ ఏజ్లో స్కూలు, ఒక బుల్లెట్ వెళ్తుంటే కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ ఈ దీంట్లో పడి సౌండ్స్ బాగుంటాయి. ఆ సౌండ్స్లో పడి ఆ రెస్పెక్ట్ చూసి అలా ఒక 6-7 ఇయర్స్ రన్ చేశాను. చేసిన తర్వాత ఇంకా నాకు ఈ నైబర్స్, మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ చెప్పడం ఇవన్నీ టైం వేస్ట్ అయిపోతుంది అనేది మైండ్లో ఫీడ్ అయిపోయి ఒక డే సడన్గా డెసిషన్ తీసుకొని స్కూల్ మా స్టాఫ్కి ఒక రేట్ చెప్పి ఇచ్చేసి ఇక మొత్తం ఒక 1 month మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది హైదరాబాద్. నాకు ఉద్దేశం ఏంటంటే ఇది తెలియాలి ఫస్ట్. హైదరాబాద్ వెళ్ళి కష్టంగా అన్నపూర్ణ స్టూడియో ఏదో కనుక్కొని వెళ్ళి గేటు ముందు నిలబడితే డెఫినెట్గా వచ్చే అబ్బాయి నువ్వు చాలా బాగున్నావు, వచ్చేసాయి, నీకు ఒక మంచి విలన్ క్యారెక్టర్ ఇస్తాను, లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తాము అని చెప్తారని నా ఫీలింగ్. అదే చేపట్టు లాక్కెళ్ళి కెమెరా ముందు నుంచి అసలు నిలబెడతారు. మనకి ఇక్కడ ఎవడొచ్చి చూసినా అసలు నువ్వేంటి ఇక్కడ ఉన్నావేంటి అంటున్నారు. సో ఇది ఎక్కింది బాగా. ఎక్కి ఇక సరే మనకి ఏమీ తెలియదు, తెలుసుకోవాలన్నా మనకి అప్పట్లో ఏమీ లేదు కదా. అవును. హైదరాబాద్ స్టూడియో తెలియాలంటే హైదరాబాద్ వచ్చి ఉండి అన్నపూర్ణ స్టూడియోకి బై వాక్ వెళ్తే కానీ తెలియదు మనకి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ కూడా ఉండదు అసలు, సెల్ ఫోన్లే లేవు కదా. 93, 94లో ఏంటంటే ఒక మనిషి కాడికి ఒక మనిషిని పిలవాలంటే ఒక ప్లేస్కి వాడి దగ్గరికి వెళ్ళి ఎవడో ఒకటి చెప్పాలి. అసలు ఇంకా ఆప్షన్ లేదు. టీవీస్ కూడా అండి అప్పుడు ఒక పాలెమో లేకపోతే ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాలో 1-2 ఒనీడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు, డోర్లు వేసి లాక్ వేసే టీవీలు ఉండేది. లాక్ వేసుకునేవాళ్ళు. ఆ లాక్ ఓపెన్ చేస్తేనే శుక్రవారం చిత్రలహరి సినిమాకి మొత్తం ఒక 100-200 మంది ఒక ఇంటి దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు. చూసారా చిత్రలహరి? మా ఎక్స్పీరియన్స్ అండి అది. క్రికెట్ వస్తుందంటే కపిల్ దేవ్ టెండూల్కర్ కూడా అప్పుడప్పుడే వస్తున్న. అప్పుడు గవాస్కర్, కపిల్ దేవ్, శ్రీకాంత్ ఓపెనర్స్ వీళ్ళు ఉన్నప్పుడు క్రికెట్ చూడటానికి 10 రోజుల ముందు నుంచే వాళ్ళు పొండి అంటుండేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్తే దూరంగా కూర్చొని మళ్ళీ గొడవలు కదా పల్లెటూరులో. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం గొడవలు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళ ఇంటికాడో తెలుగుదేశం వాళ్ళ ఇంటికాడో ఆ టీవీ ఉండేది. మనం పోలేము. అలాని అందరు పోయి చూస్తుంటే చూడకుండా ఉండలేము. వాళ్ళు 11 అబ్బాయి అంటే పెద్దోళ్ళు పార్టీ లేదు, పిల్లోళ్ళకి ఏముందో అని చెప్పేసి వదిలేసేవాళ్ళు కొంతమంది. ఇట్లా చిత్రలహరి కోసం శుక్రవారం అయిపోతే మళ్ళీ శుక్రవారం వరకు వెయిట్ చేశారు. అసలు ఆ ఫీల్. ల్యాండ్ ఫోన్ ఎక్కడో 1-2 ఉండేది, ట్రంకాలు, ఇలాంటి వాతావరణం అప్పుడు. ఎవరన్నా పిలవాలంటే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమో మన ఫ్రెండో ఇక్కడికి రారా ఈ టైంకి ఇక్కడ కలవాలంటే కలిసే పరిస్థితి కదా అప్పుడు. అలాంటి టైంలో స్కూలు పెట్టి ఇక అందరూ నువ్వు అది చేసావు కదా. అప్పట్లో నేను నారీ మేధం అని ఒక సీరియల్లో హీరోగా చేశానండి. మాకు నారీ మేధం అని ఒక లేబర్కి ఒక రిచ్ పర్సన్స్కి మధ్యలో లవ్ అనమాట. ఓకే. అది 13 ఎపిసోడ్లు చేసి డిష్ యాంటీనాలకి లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి లోకల్లో బట్టల షాపుల వాళ్ళందరూ వెళ్ళి మీది యాడ్ వస్తుందని చెప్పేసి టీవీలో లేవు అయినా కూడా ఆ ఒక్క టీవీలో కూడా మన పేరు వస్తుంది అన్న క్రేజ్ అప్పుడు. అవును. ఆ డబ్బులతో తీసి అలా హీరో ఇమేజ్ ఉండేదండి. స్కూల్ కాకుండా ప్రతిరోజు 1-2 సినిమాలు చూసేది. ఇదంతా ఎక్కిపోయి ఇక లాస్ట్కి 95లో 95 ఎండ్లో ఇటు వచ్చేసాను.